రాష్ట్ర రాజకీయాల్లో అతి త్వరలోనే అనేకమైనటువంటి అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయా? రాత్రికి రాత్రే అరెస్టు చేయించాలన్న ఆలోచన ఏమీ లేదంటూనే ముఖ్యమంత్రి చెప్పిన పలు అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. సో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించినటువంటి సుదీర్ఘ చిట్చాట్లో అనేక కీలక అంశాలు ముందుకు వచ్చాయి. కేటీఆర్కు సన్నిహితుడిగా చెప్పే సినీ నిర్మాత రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో A4గా ఉన్నటువంటి కేదార్ మూర్తి, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి అక్రమాల కేసు వేసిన రాజలింగమూర్తి హత్య, అంతకు ముందే ఇదే కేసులో అడ్వకేట్ సంజీవరెడ్డి గుండెపోటుతో మరణం, ఈ మూడు అనుమానాస్పద మరణాలని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతిదానికి విచారణ అడిగే కేదార్ మృతిపై ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీయడం ద్వారా ఆ కేసులో విచారణ జరిగే అవకాశాలపై సంకేతాలు ఇచ్చారన్న చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో డ్రగ్స్ కేసును తీస్తామనడం కూడా కీలక సంకేతమని అంటూ చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ విలీనం కోసం బీజేపీ తపన, కేసీఆర్ ఫ్యామిలీపై కేసులను వాడే ప్లాన్, అందుకే సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్. కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్, వీరిద్దరు కలిసే మెట్రో ప్రాజెక్టు జాప్యం చేశారు, అందుకే బీఆర్ఎస్ హయాంలో విస్తరణ ఆగింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ కు పోకుండా ఆటంకం, కాంగ్రెస్ కు క్రెడిట్ రావద్దని అడ్డుపడుతున్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాను. కేసీఆర్ పాలనలో ఆర్థిక విధ్వంసం, అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని 2016-23 మధ్య అనేక తప్పిదాలు, వైఫల్యాలను బయటపెట్టినటువంటి మోదీ సరిదిద్దాలని రేవంత్కు సూచన. PMCM భేటీలో అనూహ్య పరిణామం అంటూ చూస్తా ఉన్నాం. సో వీరిద్దరు అంటే ఏదైనా రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. సో రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేయాలి, కానీ నిర్ణయాధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు అందరూ కలవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిందే. అది ఎవరికీ అతీతం కాదు. దాన్ని ఒక బ్యారియర్గా ఒక గోడ కట్టింది కేసీఆర్ అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఒక అగాధం, ఒక మధ్య చాలా గ్యాప్ తీసుకొచ్చిండు. సో పార్టీలు వేరు, మీ వైరుధ్యాలు వేరు, మీ శత్రుత్వం వేరు. అదేవిధంగా ఇటు పాలనాపరమైన విషయంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాలి. కేంద్రం కూడా రాష్ట్రాలతోటి కలిసి పనిచేయాలి. ఇది సమాఖ్య స్ఫూర్తికి ఈరోజు నిదర్శనంగా ఉంటుంది. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉండడానికి ఇది చాలా నిదర్శనం కనబడుతూ ఉంటుంది. సో అందుకే కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల మీకు లాభం జరుగుతుందో పక్కన పెట్టండి, కానీ ప్రజలకు మంచి జరగాలి. పాలకులుగా మీరు చేసేటువంటి పని ఇది ఒకటే అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చూడండి, కేసీఆర్ పాలనలో ఆర్థిక విధ్వంసం, అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ప్రధాని 2016-23 మధ్య అనేక తప్పిదాలంటూ చూస్తాను. ఢిల్లీలో జరిగినటువంటి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై వివిధ ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధాని కలిశారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ స్పందించారని తెలిసింది. వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి సహాయం కోరుతూ తాను ప్రధానికి వినతి పత్రం ఇస్తే ప్రతిగా ప్రధాని కూడా తనకు రిప్రజెంటేషన్ ఇచ్చారని ముఖ్యమంత్రి వెల్లడించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసినప్పుడు రాష్ట్ర తరఫున పలు వినతులను ఇవ్వడం, కేంద్ర నిధులు కోరడం ఆనవాయితీ. ముందుగా దీనిని పాటించినటువంటి మోడీ ఆ తర్వాత మాత్రం ముఖ్యమంత్రిని ఆశ్చర్యానికి గురి చేసినట్టుగా తెలిసింది. సీఎం తనను కలిసేందుకు రావడానికి ముందే ఆయన తెలంగాణపై ఓ నివేదికను తెప్పించుకున్నారని సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడం, కొన్నింటిని అమలు చేసిన కేంద్రం నిధులు వివిధ పథకాలకు వాడిన తర్వాత వినియోగ పత్రాలను, యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించకపోవడం, మరికొన్ని కేంద్ర ప్రాయోజిక కార్యక్రమాలకు రాష్ట్రం తరపున విడుదల చేయాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం లాంటి విషయాలను నేరుగా మోదీ ప్రస్తావించారు. అందుకు తగిన డాక్యుమెంటరీ ఆధారాలు కూడా ముఖ్యమంత్రికి ఇచ్చినట్లు సమాచారం అంటూ చూస్తాను. రాష్ట్ర సమాచారం ప్రధాని నోటట. సో రాష్ట్ర సమాచారం ప్రధాని నోట ఉంది అన్నప్పుడు ప్రధాని కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కొంచెం చొరవ చూపాలి. ఎందుకంటే ఇటు RRR విషయంలో కావచ్చు, వివిధ పథకాల అమలు విషయంలో కావచ్చు, ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో వీటన్నింటికి కూడా కేంద్రం నుంచి గ్రాంట్లు ఇవ్వాల్సిందిగా ఈరోజు కాలోజీ టీవీ డిమాండ్ చేస్తోంది. అప్పుడే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉంటాయి, లేదంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారు అనేది విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో 3000 కోట్లకు యూసీలు లేవట. బాబా. సో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల 3000 కోట్ల రూపాయలకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఆ ఫండ్స్ అన్ని కూడా పక్కదారి మళ్ళీ ఏమంటే అనుమానాలు ఈరోజు ప్రధాని మోడీ కలుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన భారీగా నిధుల మళ్లింపు జరిగింది అనేది తెలుస్తూ ఉంది. దాని గురించి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలి, కానీ గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల
ఈరోజు ప్రధాని మోడీ చాలా సీరియస్గా దానిపైన ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ హయాంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతిన్నాయని, సక్రమంగా నిధులను వాడుకోకపోవడంతో పాటు వాటి మళ్లింపు కూడా జరిగిందని మోడీ చెప్పారని తెలిసింది. పేదలకు నేరుగా లబ్ధి కలిగే కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని ప్రస్తావించిన సమాచారం. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఉన్న బకాయిలను నేరుగా చెప్పి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఆర్థిక నిర్లక్ష్యం నేరుగా ప్రస్తావించినట్టు ప్రధాని 2016-23 మధ్య జరిగిన తప్పులను సరిదిద్దాలంటూ రేవంత్ కు సూచించారని అధికారులు అంటున్నారు అంటూ చూస్తాను. సో నిజంగా ఒక మంచి పరిణామం. ఎందుకంటే కేంద్రం రాష్ట్రం మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే ఏవైతే గ్యాప్ ఉన్నాయో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో కేసీఆర్ అనే వ్యక్తి ఈ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన చేసిండు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇక్కడ పాలన చేసిండు కాబట్టి ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తూ ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ అనేటువంటి వాడికి పాలన మీద అవగాహన లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర రాజకీయాల్లో అతి త్వరలోనే అనేకమైనటువంటి అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయా, రాత్రికి రాత్రే అరెస్టు చేయించాలన్న ఆలోచన ఏమీ లేదంటూనే ముఖ్యమంత్రి చెప్పిన పలు అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. సో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించినటువంటి సుదీర్ఘ చిట్చాట్లో అనేక కీలక అంశాలు ముందుకు వచ్చాయి. కేటీఆర్కు సన్నిహితుడిగా చెప్పే సినీ నిర్మాత రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో A4గా ఉన్నటువంటి కేదార్ మూర్తి, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి అక్రమాల కేసు వేసిన రాజలింగమూర్తి హత్య, అంతకుముందే ఇదే కేసులో అడ్వకేట్ సంజీవరెడ్డి గుండెపోటుతో మరణం. ఈ 3 అనుమానాస్పద మరణాలని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతిదానికి విచారణ అడిగే కేదార్ మృతిపై ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీయడం ద్వారా ఆ కేసులో విచారణ జరిగే అవకాశాలపై సంకేతాలు ఇచ్చారన్న చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో డ్రగ్స్ కేసును తీస్తామనడం కూడా కీలక సంకేతమని అంటూ చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ విలీనం కోసం బీజేపీ తపన, కేసీఆర్ ఫ్యామిలీపై కేసులను వాడే ప్లాన్, అందుకే సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్. కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్, వీరిద్దరు కలిసే మెట్రో ప్రాజెక్టు జాప్యం చేశారు, అందుకే బీఆర్ఎస్ హయాంలో విస్తరణ ఆగింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ కు పోకుండా ఆటంకం, కాంగ్రెస్ కు క్రెడిట్ రావద్దని అడ్డుపడుతున్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాను. కేసీఆర్ పాలనలో ఆర్థిక విధ్వంసం, అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని 2016-23 మధ్య అనేక తప్పిదాలు, వైఫల్యాలను బయటపెట్టినటువంటి మోదీ సరిదిద్దాలని రేవంత్కు సూచన. PMCM భేటీలో అనూహ్య పరిణామం అంటూ చూస్తా ఉన్నాం. సో వీరిద్దరు అంటే ఏదైనా రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. సో రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేయాలి, కానీ నిర్ణయాధికారం ఉన్నప్పుడు ఖచ్చితంగా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు అందరూ కలవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిందే. అది ఎవరికీ అతీతం కాదు. దాన్ని ఒక బ్యారియర్గా, ఒక గోడ కట్టింది కేసీఆర్ అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఉంది. అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఒక అగాధం, ఒక మధ్య చాలా గ్యాప్ తీసుకొచ్చిండు. సో పార్టీలు వేరు, మీ వైరుధ్యాలు వేరు, మీ శత్రుత్వం వేరు. అదేవిధంగా ఇటు పాలనాపరమైన విషయంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేయాలి. కేంద్రం కూడా రాష్ట్రాలతోటి కలిసి పనిచేయాలి.